హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమలి. వెల్కమ్ టు కోమలి ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఉగాది పచ్చడికి కావలసిన ఐటమ్స్తో వచ్చేసాను చూడండి. ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా తీపి పదార్థం బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు వగరు మామిడి ముక్కలు. చిన్న పింజులు అయితే కనుక మామిడికాయ వగరుగా వస్తుంది. తర్వాత చింతపండు మగ్గు, కొద్దిగా లవణం, ఇప్పుడు మిరియాల పొడి, ఈ పచ్చడి గురించి తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి సంబంధించినవే. ఈ విధంగా దేవుడికి పెట్టాలి ఉగాది రోజు అంటే కనుక అన్నీ తయారు చేసుకొని మనం సేవిస్తామని చెప్పి మన పెద్దలు కానీ ఎవరైనా సరే ఇలా పెట్టారన్నమాట. ఇదిగోండి చివరిగా వేప పువ్వు. ఇవన్నీ కలిపేసుకుందాం. ఇదిగోండి మొత్తం అంతా బెల్లం కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు కొంచెం కప్పులో తీసుకొని ఆ పరమశివుడికి నివేదించాలి. సేవించు ఆరోగ్యాలు లభిస్తాయి. ఒక మంత్రం చెప్పుకో. సతాయుగు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వ అరిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. సేవింద ఆహా చాలా తీసుకోండి. కృష్ణాలు ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి. అది దండం పెట్టింది. డబ్బు లక్ష్మీదేవి. అయితే మామిడికాయ సీజన్ వచ్చింది కదండి. మామిడికాయ పచ్చడి తర్వాత మనకి ఉగాది పచ్చడిలో మామిడికాయ వేసి పచ్చడి తిన్న తర్వాత ఈ మామిడికాయ పులిహోర చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. తింటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. ఇది ఎలా చేయాలో మీరు కామెంట్ చేస్తే నేను ఒకసారి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూసారు కదా. ఆ పార్వతీ పరమేశ్వరులకి నివేదించి అప్పుడు మనం స్వీకరిద్దాం. ఇప్పుడైతే మేము గ్రామదేవత గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. అక్కడి నుంచి వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఫైనల్లీ దర్శనం అయితే బాగా అయిపోయిందండి. గుడికి వెళ్ళి వచ్చాము. ఎండ అయితే మరి ఎరగదీసేస్తుందండి బాబు. అస్సలు తట్టుకోలేక ఇంకా ఐస్ క్రీమ్ తెచ్చుకొని చల్లగా తింటున్నాం కూల్గా. నేను ఇప్పుడు ఎర్ర గోధుమ రవ్వతో కేసరి చేస్తున్నాను. ఇది ఎందుకు అన్నది మీకు తర్వాత చూపిస్తాను. కేసరి ఉడికిపోయిందండి బాగా దగ్గరికి.
చూడండి, ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు నేను నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిపోయింది, బాగా ఫ్రై అయిపోయింది. ఇది నెయ్యితో పాటు దీని మీద వేసేసుకుందాం. నెయ్యితో ఉడికి చూడండి ఎంత బాగుందో. వేసేసరికి నెయ్యితోటి బాదం జీడిపప్పు అన్నీ కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, బా మంచి సువాసన కూడా వస్తుంది. ఇది ఏంటన్నది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, రవ్వ కేసరితో పాటు పెరుగు వడలు కూడా చేశాను. ఈ పట్టుకొని నేను ఒక చోటుకి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు రండి చూద్దరుగాని. ఇదిగోండి, నాతో పాటు మీరు చూసిద్దరని చెప్పాను కదా. నేను వచ్చింది ఒక హోమ్కి మాట. నాకైతే తల్లిదండ్రులు లేరు. ఇక్కడ పెద్దవాళ్ళతో నేను ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి అనుకొని వచ్చానమాట. అయితే వాళ్ళు ఏం తినగలరో చూసి వాళ్ళు తినగలిగిందే చేద్దామని చెప్పేసి బెల్లం వేసి నేను కేసరి చేశానండి, రవ్వ కేసరి. తర్వాత ఏమో పెరుగు వడలు చేసి పట్టుకొచ్చాను. అయితే నాతో పాటు మీకు కూడా చూపించాలని అనుకున్నాను కదా, కానీ అక్కడ వీడియో అలౌ లేదన్నారండి. కానీ మనకు వీడియో ఎందుకండి, మనం చేసే మంచి పని కావాలి. కానీ నేను అసలు వాళ్ళందరికీ ఆ ప్రసాదం పెట్టి నేను ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నాను. నేను అనుకున్న విధంగా అలాగే జరిగింది మాట. అక్కడైతే చాలా సంతోషం వేసింది. నేను అనుకున్న విధంగా వాళ్ళైతే ఒక్కొక్కరు పిలిచి దగ్గరికి అమ్మ దా అని చెప్పేసి నన్ను ఆశీర్వదించారన్నమాట. చాలా సంతోషం వేసింది. నేను అనుకున్న విధంగా అయ్యింది, సరేలే అని చెప్పేసి. ఈ ఉగాది రోజు ఎంత మంచి పని చేశాను కదా, చాలా మనసుకైతే చాలా సంతోషంగా నిండుగా అనిపించింది అన్నమాట. ఈరోజు అయితే ఇక్కడికి వచ్చామండి, చాలా మంచి ప్లేసు, నాకు చాలా నచ్చింది వీళ్ళందరినీ కలవటం. ఈరోజు చూడండి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుతున్నారో. అరే ఓల్డేజ్ హోమ్ తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చాను, ఇప్పుడు మనం గుడికి వెళ్ళాం కదా అని చెప్పేసి నేను అలా ముసలైపోయి మీరు దగ్గర నన్ను చూసుకుంటారా, నన్ను ఇలా తీసుకొస్తారా గుడికి అని అంటే వీళ్ళు చూడండి ఏం చెప్తున్నారు వాళ్ళ మాటలని చెప్పి. అంటే మేము నడిపించుకొని ఎప్పుడే తీసుకెళ్ళాం, మా సొంత బండిలో మేము చూడండి. అప్పుడు చేశారో లేదో కానీ ఇప్పుడైతే నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఫైనలీ ఇంటికి వచ్చేసాము. మా ఉగాది అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.